తల్లి గర్భంలోకి నుంచి వచ్చింది అనేది అక్కడ కనుక్కోగలిగారు. ఇంకొక అబ్బాయి ఎప్పుడు చూసినా చిన్న చిన్నది దొంగతనం చేస్తూనే ఉంటాడంట. దానికి వాళ్ళ కోటీశ్వరులు వాళ్ళ గురించి ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే ఆ గర్భంలో తల్లి ఎప్పుడు దొంగల స్టోరీ, ఈ క్రైమ్ స్టోరీసే చదివేదంట. సో అంత ఇంపాక్ట్ మనం మన బిడ్డకి ఇస్తున్నాం. అందుకనే టీవీ సీరియల్ ఈ కక్షలు ఉండేది అటువంటిది, నేరాలు ఘోరాలు అటువంటిది అంతా చూడకుండా మంచిది. ఎందుకంటే ఇది మనతో పోయేది కాదు. ఆ బిడ్డకి ఎన్ని సంవత్సరాల వరకు అది ఉంటుందో, ఏది పట్టుకుంటుందో. అందుకని మనం మంచిది మన బిడ్డకి అందించాలి. తర్వాత ఇంకొకటి, ఈ పాటల గురించి తెలిసినప్పుడు, ఈ మాటల గురించి వచ్చినప్పుడు తల్లి మాటలను బిడ్డ బాగా అదే ఫస్ట్ నేర్చుకుంటుందంట. లాంగ్వేజ్ లెసన్ అంటారు బిడ్డకి తల్లి మాటలు. అదేంటి, తల్లి ఎట్లా ఏ యాక్సెంట్తో మాట్లాడుతుందో, ఏ వ్యాసతో మాట్లాడుతుందో, ఎక్కువ తక్కువ అటువంటిది మాటలు అవి అన్నీ బిడ్డ నేర్చుకుంటుంది. దాంట్లో ఎక్స్పెరిమెంట్లో గర్భంలో ఎట్లా బిడ్డ అంటే ఆ గొంతు మనం వేసే శబ్దం పుట్టిన వెంటనే ఏడుస్తుంది, అదంతా ప్రాక్టీస్ లోపల చేసుకుంటుంది. సో అందుకని మాట్లాడేటప్పుడు ఎక్కువ తల్లి ఎట్లా మాట్లాడుతుందో అటువంటి, అందుకనే తల్లి బాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పుట్టిన తర్వాత అందులో మ్యూజిక్ విన్నప్పుడు బిడ్డలకి మ్యూజిక్ బాగా వస్తుందంట. ఇంకొకటి ఏంటంటే మాట్లాడటం కూడా బాగా త్వరగా మాట్లాడేస్తుంది. అందుకనే తల్లి మామూలుగా మాట్లాడటం, బిడ్డతో మాట్లాడటం, మిగిలిన వాళ్ళతో మాట్లాడటం, ఇటువంటిది బాగా చేసినప్పుడు ఆ బిడ్డ మిగిలిన పిల్లల కంటే కూడా త్వరగా మాట్లాడేస్తుంది. ఇంకొకటి, ఈ పాట మనం ఇప్పుడు ఒక పాట ఎన్నుకొని ఆ పాట పాడటం, వినడం, తల్లి పాడితే ఇంకా మంచిది, బిడ్డ ఇంకా బాగా నేర్చుకుంటుంది. డెలివరీ అప్పుడు ఆ పాటనే విన్నప్పుడు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే విన్న పాట కాబట్టి బిడ్డకి కూడా అది హ్యాపీగా ఉంటుంది. ఫీడింగ్ పాలు ఇచ్చినప్పుడు ఆ పాట విన్నప్పుడు తల్లికి బిడ్డకి ఈజీగా ఫీడింగ్ తీసుకుంటుంది, తల్లికి కూడా ఫీడింగ్ బాగా వస్తుంది. తర్వాత ఇంకొక స్టడీ చేసి ఏం చూస్తున్నారు, స్కూల్ చిన్న పిల్లలు వాళ్ళకి మ్యూజిక్ వినిపిస్తే వచ్చినప్పుడు వాళ్ళు మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతున్నారు. అదే కాలేజ్ స్టూడెంట్స్ పెట్టినారు, వాళ్ళకి ఐక్యూ పెరుగుతుంది ఈ మ్యూజిక్ అంతా విన్నప్పుడు. అట్లా మనం ముందు నుంచే ఆ పాట వింటే, ఆ ఒక పాట ఒక 4-5 పాటలు పెట్టుకుంటాం, కానీ ఒక పాట కంపల్సరీ, ఒకటి ఎక్కువగా అది పెట్టేటప్పుడు ఈ చిన్న పిల్లల నుంచి పెట్టినప్పుడు మా బిడ్డ ఒక పర్ఫార్మెన్స్ స్కిల్ అనేది బాగా, ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అట్లా ఇంకొకటి టచ్ కూడా బిడ్డకి బాగా తెలుస్తుంది. అంటే మనకి పొట్టు మీద మనం తడిమి చెప్పినప్పుడు బాగా వినగలుగుతుంది. బిడ్డ అయితే మనతో మాట్లాడడం ఎట్లా అంటే తన మూమెంట్తోనే తన సమాధానం చెప్తుంది. సో ఆ మూమెంట్ మనం గమనించినప్పుడు బిడ్డ ఇష్టపడుతుందా, ఇష్టం లేదా అనేది కూడా తెలుస్తాయి. కొన్ని పాటలకి, కొన్ని మాటలకి బాగా కదులుతుంది. తర్వాత ఏమైనా కొత్త ప్లేస్కి పోయినా, కొత్త వాళ్ళు వచ్చేసిన మూవ్ అయ్యేది అట్లనే ఆగిపోతుంది, ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసిన అంత మనం గమనించినప్పుడు అర్థమవుతుంది, అంత రెస్పాన్స్ ఇస్తుంది. మన దగ్గర వచ్చిన ఒక అమ్మాయి చెప్పింది, మా అక్క కొడుకు వస్తే నా బిడ్డకి ఇష్టం లేదండి, కడుపులో ఉండే బిడ్డకి. ఎట్లా చెప్తున్నారంటే అబ్బాయి దగ్గరకు వస్తే చాలా పొడిచినట్టు మూమెంట్ వస్తుందంట. అదే వాళ్ళ భర్త వచ్చినప్పుడు స్మూత్గా మూమెంట్ ఉంటుందంట. ఆ అబ్బాయి పోయేంత వరకు పొడవడం అనేది అవ్వదంట బిడ్డ. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత గమ్ముగా అయిపోతాడు. అంత తెలుస్తుంది బిడ్డకి. అంటే మనం ఇదంతా ఎందుకు గమనించాలంటే మన బిడ్డతో మనం బాగున్నప్పుడు మనం ఈజీగా నువ్వంటే నాకు చాలా ఇష్టం, మేమంతా ఉన్నాము అనేది మనం చెప్పినప్పుడు ఆ బిడ్డ రెస్పాన్స్ అయినా నాకు అర్థమవుతుంది. మనం ఒక భద్రతా భావని, ఒక మంచి దీన్ని మనం మన బిడ్డకి అందించగలుగుతాము. సో ఇట్లా మ్యూజిక్ వినేటట్టు బాగా బిడ్డ అనేది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా విషయాలు ఇట్లా లాంగ్వేజ్ స్కిల్స్ అంతా బిడ్డకి పోతుంటుంది. అట్లా ఈ స్మెల్ అండ్ టేస్ట్ మాత్రం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు అయిన తర్వాత. ఇప్పుడు మన దగ్గర వచ్చిన వాళ్ళే చూసినప్పుడు కొంతమంది మొన్న ఒక అమ్మాయి చెప్పింది,
ఆమె బిడ్డ కొరకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని చేసుకున్నారు. ఈ అప్పుడు మామూలుగా మనం ప్రెగ్నెన్సీకి ఏం చెప్తామంటే బిడ్డ బాగా ఆరోగ్యం తెలివితేటలు బాగుండేదానికి ఈ ప్రోటీన్ బాగా తీసుకోమంటాం, మొలకలు. సో ఈ మిగిలిన విటమిన్స్ దాంతో పాటు కలబంద. ఆమె చెప్పింది ఆ బిడ్డకి ఇప్పుడు ఒక 2 years అవుతుంది. 7-8 months అప్పుడు కలబంద ఉంటే ఆ కలబంద తీసుకొని దాంట్లో పెట్టుకొని బాగా నాకుతుందట. అంటే కలబంద ప్రెగ్నెన్సీకి ముందు అమ్మ బాగా తినింది. తర్వాత ఆమె స్కూల్కి తీసుకెళ్ళిందంట 1.5 yearsలో. అప్పుడు ప్రసాదంగా ఈ మొలకలు పెట్టారంట. మొలకలు తీసుకొని ఇష్టంగా తింటుందంట. అంటే 1.5 years బేబీ కొత్తగా తనకి ఇష్టం లేదంటే బిడ్డ ఊసేస్తారు. ఆ అలవాటు అనేది అది గుర్తు ఉండిపోతుంది వాళ్ళకి. ఇంకొక ఉంది 4 years అంట అమ్మాయికి. బయటకు పోతే క్యారెట్ జ్యూసే అడుగుతుందంట, ఎక్కడ పోయినా వేరేది తినదంట, క్యారెట్ జ్యూస్ అంత ఇష్టంగా తింటుంది. ఇంకొక ఆమె ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ వేసిన ముద్ద వాళ్ళ హస్బెండ్ అదే పనిగా ఇచ్చేది. ఇప్పుడు అమ్మాయికి ఒక 7 years అవుతుంది. అమ్మాయి డైలీ వేసిన ముద్ద తింటుందంట. కూరగాయలు తరిగినప్పుడు వాళ్ళ అమ్మ క్యాబేజీ ఈ క్యారెట్ ఉంటే తినేది, ఏం తింటాడా నాకు అది బాగా ఇష్టం అంటుందంట. అంటే మన పిల్లలు ఒక్కొక్కసారి ఇప్పుడు చూస్తుంటాం, బాధ అనిపిస్తుంది. కుర్కురే లేస్ ఇవి తింటారు. తల్లి ఇదంతా మనం తినేటట్టు ఎంత ఈజీగా మనం అటువంటి హ్యాబిట్స్ నుంచి మనం అది ఆఫర్ చేయాలంటే ఇప్పుడు మనం చేసింది మన బిడ్డలు ఈజీగా పట్టుకుంటారు. అట్లా మనం చెకప్ చేస్తుంటాం. డైట్లో వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రీసెర్చ్లో ఏం చెప్తున్నారంటే మనం గర్భంకు ముందు గర్భంలో తల్లి తినే ఆహారం ఆమె యొక్క ఆరోగ్యం మాత్రం కాదు, ఆ పుట్టబోయే బిడ్డ కాదు, ఆ గ్రాండ్ చైల్డ్ 2-3 తరాల వరకు ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం మనం ఇస్తున్నాము. సో అందుకనే మనం ఇది బాగా, ఎందుకంటే మన బిడ్డతో మాత్రం పోయేది కాదు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈ గర్భంలో సరిగ్గా సరైన ఆహారం మనం తినకపోతే అప్పుడేమవుతుంది అంటే కొన్ని జబ్బులు పెద్దగా అయితే బిడ్డకు వస్తుంది. బీపీ కానీ ఈ షుగర్ ఇటువంటిదంతా కూడా మనం అందుకనే మన ఆహారంలో మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మన బిడ్డలకి మనకి బాగుంటుంది. ఇంకొక స్టడీస్ ఏం చెప్తారు, పుట్టిన తర్వాత పిల్లలకి ప్రోటీన్, బి కాంప్లెక్స్, తర్వాత జింక్, ఈ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఇవి ఉన్నప్పుడు పిల్లలు ఊరికే విసిగిస్తారు. ఆ పిల్లలే ఈ డెఫిషియన్సీస్ ఇంకా సరిపోలేదు, పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది ఈ వైలెంట్గా ఉండడం, ఈ అరాజకం చేయడం, ఇటువంటి పిల్లలంతా ఏంటంటే ఈ డెఫిషియన్సీ తక్కువగా ఉంది, ఇది తక్కువ ఉంటుంది. మనం వాళ్ళని చేసేటప్పుడు ఇది ఫస్ట్ కరెక్ట్ చేయమంటున్నారు. అందుకని మనం అది పోవాలంటే ఇప్పుడు నుంచి మనం బాగా తీసుకునేటప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో మనం సమతుల్య ఆహారం తీసుకోవాలంటే ప్రోటీన్ బాగా ఉండాలి, బ్లడ్ పర్సంటేజ్ బాగా ఉండాలి. సో దానికి మనకి ప్రోటీన్ తీసుకోవాలంటే కోడిగుడ్డు, తెల్లసన, తర్వాత వెజిటేరియన్స్ అంటే ఈ బీన్స్, చిక్కుడుకాయలు ఇటువంటిది, గుగ్గిళ్ళు చేసుకొని తీసుకోవడం, ఇటువంటిదంతా కూడా వేరుశనగపప్పు, తినేశనగపప్పు, ఈ పప్పులు దినుసులు ఇటువంటిది మనం కంపల్సరీ డైలీ తినేటప్పుడు ఈ ప్రోటీన్ నేను బాగా తీసుకుంటున్నాను. మిల్క్ తీసుకోవడం, మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం బాగా ఉంటుంది. సో అట్లనే రక్తహీనత ఇదంతా మనం కౌన్సిలర్స్ చెప్తుంటారు. సో ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు ఇవి తినేటప్పుడు మనం ఎట్లా తినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే మనకు అట్లీస్ట్ ఒక పూట అయినా కాసేపు టైం దానికి కేటాయించేసేసేయాలంటాం. నిదానంగా తినాలి. తినేదాన్ని మనకి ఆ కలర్, తర్వాత ఆ స్మెల్ అది చూసి మనం ఇష్టంగా తినాలి. మనకి తొందరపడి తినకుండా, హడావుడిగా తినేసేయకుండా కొంచెం టైం దానికి నిదానంగా నమిలి తినడం, మనకి అందరూ కలిసి తినడం, అప్పుడు మనం హ్యాపీగా తింటాం. మనకి చాలాసార్లు ఏమైపోయింది, టీవీ ముందు తినడం, అది చూసుకొని మనం దీని మీద ధ్యాస పెట్టకుండా తింటున్నాము.
సో అది అలవాటు, అది వదిలేసేసి మనం కూర్చునే వాళ్ళు మాట్లాడుకొని ఇష్టంగా సరదాగా అట్లా తినేటట్టు, తినిన తర్వాత కూడా ఏమవుతుంది, వెంటనే వేరే పనిలో పోయి చేసేయద్దు. తినిన తర్వాత కూడా ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండడం, ఏమైనా మ్యూజిక్ వినడం లేదంటే చదువుకోవడం, అది చేసిన తర్వాత ఏ పనికైనా పో. ఇది రోజంతా ఒక్కసారి అయినా లేదా 2 రోజులు 3 రోజులకు ఒకసారి అయినా ఇట్లా ఇది తినడం వల్ల ఏమవుతుంది, డైజెషన్ బాగా వస్తుంది, ఈ తేపులు రావడం, తర్వాత పొట్ట బాగా ఇది గ్యాస్ చేరడం, ఇటువంటిదంతా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా ఉంటుంది. ఇది ఆహార విధానం వల్ల వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనకి ఇష్టం అవుతుంది, మసాలాలు అటువంటిది ఏమైనా ఉంటే ఎక్కువ తినడం, ఇట్లా దీనివల్ల మనకు వస్తుంది అని చెప్తున్నారు. సో ఇది మనకి తినే ముందు మనం ఇంకొకటి, నాకు ఇంకా కాసేపు తినగలుగుతాను అనేటట్టు ముగించుకోవడం, అది కొంచెం ముఖ్యమైనది. నీళ్ళు, మిల్క్, తర్వాత మజ్జిగ, 8 months వరకు జ్యూసెస్ తీసుకోమంటాం. ఇటువంటి నీళ్ళ ఆహారం కొంచెం బాగా తీసుకోవాలి, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఉప్పు మాత్రం మామూలుగా మనం ఆహారంలో ఎంత వేసుకుంటే అంత ఎక్కువ వేసుకోవడం, నిలువగా ఉండే ఊరగాయలు అటువంటిది అవాయిడ్ చేయడం మంచిది. ఈ చైనీస్ వాళ్ళు ఏంటంటే గర్భం వచ్చినప్పటి నుంచి కాన్పు బిడ్డకి ఫీడింగ్ ఇచ్చేంత వరకు ఉప్పు ఎక్కువ వాడరంట, అందుకని వాళ్ళకి చాలా జబ్బులు రావు అని చెప్తున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఎక్సర్సైజ్ మామూలుగా ఏం చెప్తామంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాం, ఇది చాలా ముఖ్యం. బ్రీతింగ్ చేసేటట్టు ఏదైనా ఒక మనం శ్వాస మీద గమనం చేయడం, లేదంటే ఏదైనా ఒక దీన్ని లెక్క పెట్టడం, లేదా ఎదురుగా ఏదైనా ఒకటి చూసి దాని మీద దృష్టి పెట్టడం, ఏది మనకి చేతిలో ఏదైనా పెట్టుకొని ఇట్లా చేయడం, ఇట్లా ఏదో ఒక దాని మీద పెట్టినప్పుడు మన గమనం దాని మీద పోతుంది, వేరే ఆలోచనల మీద మనకి పోదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇట్లా మనం చేసినప్పుడు బ్రీదింగ్ తగ్గుతుంది, నిదానంగా స్లో పేస్లో బాగా వస్తుంది, మన మనసు ఒక దాని మీద లగ్నం అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ నుంచి ఎప్పుడు రోజు ఒకసారి ఒక 10 నిమిషాలు అట్లా కానీ చేసుకోగలిగినప్పుడు డెలివరీ టైంలో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఈ బ్రీదింగ్ అది చేసినప్పుడు దృష్టి దీని మీద పోతుంటుంది, ఆ నొప్పి మీద అంతగా ఉండదు, నొప్పి కూడా ఎక్కువగా ఉండదు. బ్రీదింగ్ చేయడం వల్ల బేబీకి మదర్కి ఆక్సిజన్ లెవెల్ బాగా ఉంటుంది. సో అందుకనే ఈ ప్రాణాయామం అనేది చాలా మంచిది. ఇంకొక టెక్నిక్ వచ్చి మనం కూర్చునేటప్పుడు ఎట్లా కూర్చోవాలి, ఇదంతా మనం చేసిన తర్వాత నేను డెలివరీకి నేను తయారు చేసుకుంటున్నాను అనేది గమనించినప్పుడు మనం పొంగ మనకు ఉంటుంది. కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోడం, కాసేపు ఇట్లా కూర్చుంటాం, గుర్తొచ్చినప్పుడు ఇట్లా చేసుకోవడం, 2 కాళ్ళు ఎట్లంటే అట్లా లేకుండా ఇట్లా ప్యారల్గా పెట్టుకోవడం, నిలబడినప్పుడు అట్లే పెట్టుకోవడం. సో ఇటువంటిదంతా చేసినప్పుడు ఏంటంటే కొన్ని కండరాలు బిగుతు లేకుండా ఉంటుంది. తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ అంతా చెప్పుకుంటాం. ఆ ఎక్సర్సైజ్ వాకింగ్ ఒకటి, తర్వాత 9th month పెట్టిన తర్వాత చేసే ఎక్సర్సైజ్ కొన్ని చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కండరాలంతా వదులుగా ఉంటుంది, ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు మిగిలిన కండరాలు వదులుగా ఉంటుందో గర్భసంచి మాత్రమే పనిచేస్తుంది, అప్పుడు ఆ నొప్పి పెద్దగా అనిపించదు. ఇప్పుడు మనం ఎట్లా చెప్తామంటే ఈ చెయ్యి ఇట్లా చేయాలంటే ఇక్కడ ఒక కండరం, ఇక్కడ కండరం, ఒకటి సంకోచం ఉంటే ఇంకొకటి వ్యాకోచంలో ఉన్నప్పుడు నొప్పి అనేది ఉండదు. 2 ఒకే సంకోచంలో ఉండాలంటే బిర్రుగా అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువై నొప్పి అనిపిస్తుంది. ఈ గర్భంలో కాన్పప్పుడు వచ్చే నొప్పి లేదంటే మనం ఈ వ్యాయామాలు ఈ మిగిలిన కండరాలన్నీ పని చేయకుండా అట్లా ఉన్నప్పుడు బిర్రుగా అయిపోతుంది. సో గర్భసంచి పని చేసేటప్పుడు ఇది కూడా బిర్రుగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ నొప్పి తెలుస్తుంది. సో అందుకనే ఈ ఎక్సర్సైజెస్ మనం ఇంత పూర్వంలో ఏం చేశారు, మనం కొన్ని ఇంటి పనులు అలవాటు చేసేసారు. కొన్ని పాస్చర్స్, గొంతు కూర్చోవడం, పొయ్యి కాడ కూర్చొని ఇది ఊదడం, ఈ పొయ్యి కాడ కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం, అదంతా మంచి పాస్చర్. కింద కండరాలంతా
కొంత ఇది లేకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం అంత చేయకపోయినా ముందు నుంచి ఏంటంటే చిన్న స్టూల్